అరవింద్ సమేతాలో రావు రమేష్ చెప్పే టార్చ్ బేరర్ డైలాగ్ గుర్తుందా? దాన్ని మనం మగధీర సినిమాకు ఆపాదించుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు రొటీన్ సినిమాలతో మన టాలీవుడ్ విసిగెత్తిపోయింది. జనాలు కూడా ఇంకెంతకాలం రా బాబు ఇదే రోడ్డ కొట్టుడు అనే ఫ్రస్ట్రేషన్కు వెళ్ళిపోయారు. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా చీవాట్లు తప్పలేదు. అలాంటి సమయంలో వచ్చి టాలీవుడ్ రూపురేఖల్ని మార్చేసింది మగధీర సినిమా. ఏంటి ఇది తెలుగు సినిమానా అని యావత్ భారత చిత్రసీమని సంబరమాశ్చర్యాలకు గురిచేస్తూ సరికొత్త ట్రెండ్కు శంఖం పూరించింది. తెలుగు సినిమా చరిత్రలో కనీ విని ఎరుగని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. చారిత్రాత్మక నేపథ్యానికి ప్రస్తుతానికి లింకు పెడుతూ దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఈ సినిమా భారతీయ చిత్రసీమను ఉలిక్కిపడేలా చేసింది. అప్పట్లోనే 40 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించి ఒక విజువల్ వండర్ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు జక్కన్న. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు, వీరోచితి పోరాటాలు, కళ్ళు చెదిరే విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్, వినసొంపైన పాటలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతిదీ అద్భుతమే. ముఖ్యంగా 100 మందితో రామ్ చరణ్ చేసే పోరాట సన్నివేశం ఈ సినిమాకే హైలైట్. ఇప్పటికీ ఉత్తమ పోరాట సన్నివేశాల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా మగధీరలోని ఆ సీన్ ముందు వరుసలోనే ఉంటుంది. ఆ తర్వాత కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి, కానీ మగధీరలోని ఆ సీన్ మాత్రమే ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. అంతేకాదు, బాక్సాఫీస్ లెక్కలు, రోజులు, సెంటర్ల పరంగానూ ఈ సినిమా నమోదు చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అప్పటి వరకు ఉన్న రికార్డుల్ని తుడిచిపెట్టేసి సరికొత్త బెంచ్ మార్క్స్ను క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన 5 వారాల తర్వాత హైదరాబాద్లో 35 థియేటర్లు పెంచారంటే ఏ స్థాయిలో ఈ సినిమా ఆడియన్స్ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి క్రియేటివిటీ, కీరవాణి మ్యూజిక్, ఫైట్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కలగలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా మలిచాయి. అయితే ఈ సినిమా వెనుక స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. విజయేంద్ర ప్రసాద్ ఒకరోజు ఓ సినిమా చూశాడు. ఆ స్టోరీ ఏంటంటే, శివాజీ, తానాజీ అడవిదారిలో వెళ్తున్నారు. అకస్మాత్తుగా వాళ్లపై మొఘలాయి సైన్యం దాడి చేసింది. కొంచెం దగ్గరలోనే సింహగఢ్ కోట. అక్కడకు వెళ్ళగలిగితే ఫిరంగులతో సైన్యాన్ని పేల్చిపారేయచ్చు. అందుకే తానాజీ ఒంటరిగా సైన్యాన్ని ఎదుర్కొంటూ శివాజీని కోటలోకి పంపించాడు. ఇక్కడ తానాజీ 1, 2, 3 అని లెక్క పెడుతూ శత్రువుల్ని వరుసపెట్టి నరకేసి తాను చనిపోయాడు. అప్పుడు శివాజీ వచ్చి గడ్మియా మగర్ సింహ్ చలాగయా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది ఆ స్టోరీ. ఒక మరాఠీ సినిమా కథ ఇది. ఆ సినిమా చూసి థ్రిల్ అయిపోయాడు రాజమౌళి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్. తానాజీ పాత్ర ఆయనను చాలా కాలం వెంటాడుతూనే ఉంది. తానాజీ లాంటి వీరుడు మళ్లీ పుడితే అనే ఆలోచన తట్టింది విజయేంద్ర ప్రసాద్ మెదడులో. ఆలోచన వచ్చిందో లేదో, ఆలస్యం కాకుండా విజయేంద్ర ప్రసాద్ మైండ్లో కథ పురుడు పోసుకుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, సాగర్ దర్శకత్వంలో జగదేక వీరుడు అనే టైటిల్తో ఒక ప్రాజెక్ట్ ఓకే చేశారు. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ ఇవ్వాలి. కొడుకు రాజమౌళి ఏమో స్టోరీ అసిస్టెంట్. అయితే ఈ కథ సిద్ధం చేస్తుంటే విజయేంద్ర ప్రసాద్ మైండ్లో మాత్రం అనుక్షణం తానాజీనే గుర్తొస్తున్నాడు. ఆ రోజు విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసిన ఆ కథ ఇదే. ఓ రాజమాత, ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఓ బాడీగార్డ్. రాజమాతపై ఓ 100 మంది యోధులు అటాక్ చేస్తే ఎదురొడ్డి పోరాడి అసువులు బాసాడు బాడీగార్డ్. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత పుట్టాడు. రాజమాత కూడా మళ్ళీ పుట్టింది. మేధా పాట్కర్ లాంటి సోషల్ వర్కర్లా ఎదిగిన ఆమె ముఖ్యమంత్రి కావటం కోసం బాడీగార్డు ఎంతో పోరాడి ఆమె లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. క్లుప్తంగా ఇది కథ. అయితే దర్శక నిర్మాతలకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో ఇంకో రైటర్ ఎంటర్ అయ్యాడు. అయితే ఇక్కడ రాజమౌళిని మాత్రం ఈ కథ వదలట్లేదు. ఎన్ని కథలు రాసినా, ఏం చేసినా ఈ స్టోరీ మాత్రం వదలట్లేదు రాజమౌళిని. అక్కడ కట్ చేస్తే చిరంజీవి రాజమౌళికి కబురు పెట్టాడు. రాజమౌళి వచ్చాడు, కూర్చున్నాడు. చిరంజీవి రాజమౌళితో మా చరణ్ని నువ్వే లాంచ్ చేయాలి అని రాజమౌళిని అడిగాడు. అక్కడ ఆ సమయంలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్, రామ్ చరణ్, రాజమౌళి నలుగురే కూర్చొని ఉన్నారు. రాజమౌళి చిరంజీవితో సూటిగా, సారీ సార్, చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్ నేను చేయలేను. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. నేను ఎంతవరకు నెరవేర్చగలనో చెప్పలేను.
సెకండ్ సినిమా అయితే ఓకే అని చెప్పేశాడు డైరెక్ట్గానే. కట్ చేస్తే రామ్ చరణ్ ఫస్ట్ సినిమా చిరుత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విడుదలై మంచి హిట్ అందుకుంది. 100 డేస్ ఫిలిం మెగా ఫ్యాన్స్కి పండుగ జరిగింది. ఇప్పుడు చరణ్ సెకండ్ ఫిలిం రాజమౌళి చేతిలో ఉంది. మళ్ళీ సేమ్ సీన్, అదే నలుగురు కూర్చొని ఉన్నారు. రాజమౌళి కాన్సెప్ట్ చెబుతున్నాడు. 100 మంది యోధుల్ని ఓ మగధీరుడు ఎంత వీరోచితంగా తెగ నరుకుతున్నాడో కళ్లకు కట్టినట్టుగా చెబుతున్నాడు. రాజమౌళి చెబుతుండగానే చిరంజీవి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. చిరు అదిరిపోయాడు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రాజమౌళితో ఒకటే చెప్పారు, చిరంజీవి నాకెన్నో హిట్స్ ఇచ్చారు, నేను ఆయనకు అద్భుతమైన కానుక ఇవ్వాలి. అలాగే నా మేనరుడు చరణ్ హిస్టరీలో నిలిచిపోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీ ఇష్టం అన్నాడు. రాజమౌళికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు. కట్ చేస్తే రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చున్నారు. 15 ఏళ్ల క్రితం కథ ఇది, నీకింకా గుర్తుందా అని ఆసక్తిగా అడిగారు విజయేంద్ర ప్రసాద్. అవును నాన్న, ఎప్పటికైనా ఆ బాడీగార్డ్ కథతో సినిమా చేద్దామని కాచుకొని కూర్చున్నా. ఇప్పుడు టైం కుదిరింది. చరణ్ హార్స్ రైడింగ్ స్పెషలిస్ట్, తనకు ఇలాంటి కథే కరెక్ట్ అని చెప్పాడు రాజమౌళి. చిరంజీవి గారి ఘరానా మొగుడులోని బంగారు కోడిపిట్ట సాంగ్ను ఇందులో రీమిక్స్ చేద్దాం. కీరవాణి గారి భార్య శ్రీవల్లి ఐడియా ఇచ్చింది. ఆ ఫ్యామిలీస్లో వాళ్ళ మాటే వేదం. వదిలి గారి ఐడియాకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కథ రెడీ అవుతోంది. కొంత జానపదం, కొంత సాంఘికం, పునర్జన్మల నేపథ్యం. రాజమాత కాస్త రాజకుమారిగా అవతరించింది. చరణ్ ఇమేజ్కి, బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథలో మలుపులు కూడా జరిగాయి. ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ డ్రా అవ్వాలి. రాజమౌళి తన రైటర్స్ టీముతో కూర్చొని వర్క్ మొదలుపెట్టాడు. చేస్తూనే ఉన్నాడు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసిన టీవీ సీరియల్స్ అన్నీ వాచ్ చేస్తున్నాడు రాజమౌళి. హిచ్కాక్ టేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్. కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ సీన్లోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆసక్తికరంగా చిక్కుముళ్ళు వేస్తూ విప్పుతూ ఉంటాడు. ఈ నేరేటివ్ స్టైల్ రాజమౌళికి విపరీతంగా నచ్చేసింది. అదే ఫాలో అయితే అని అనుకున్నాడు. అంతే, ఓపెనింగ్ సీన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. హీరో హీరోయిన్లు ఫస్ట్ సీన్లోనే పర్వతాలపై నుంచి పడి చనిపోతారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఫైనల్గా మగధీర స్టోరీ రెడీ. రాజకుమారి మిత్రవింద, అదిరిపోయే అందం. అలాంటి హీరోయినే కావాలి. రాజమౌళి కళ్ళు రాజ్యాలన్నీ వెతుకుతున్నాయి. తమన్నా, ఇలా చాలామంది ఎవ్వరూ కనెక్ట్ కావటం లేదు. ఆయన వ్యూ ఫైండర్లో కాజల్ అగర్వాల్ కనపడింది. అయితే ఎన్టీఆర్తో చేసిన యమదొంగలో కూడా ఫస్ట్ కాజల్నే అడిగారు. డేట్లు కుదరలేదు. కానీ ఇప్పుడు ఆమె రెడీ. షేర్ ఖాన్ పాత్రకు స్క్రిప్ట్ దశలోని శ్రీహరి పేరు లాక్ చేసేశాడు రాజమౌళి. విలన్ పాత్రకు మాత్రం కొత్తవారినే వెతుకుతున్నాడు. దేవిగిల్ను పట్టేశాడు. అంతకుముందే కృష్ణార్జున సినిమాలో యాక్ట్ చేశాడు. పెద్ద పేరు లేదు. ఈ క్యారెక్టర్కి బానే ఉంటాడు, కానీ హార్స్ రైడింగ్ అంటే దడా వణుకు. అయినా ఇది తనకు గోల్డెన్ ఛాన్స్ అని దేవగిలికి తెలుసు. అందుకే వదులుకోకూడదు. రాత్రింబవళ్ళు హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు, ఇదొక ఎత్తు. అన్కాంప్రమైజింగ్ టీం కావాలి. గ్రాఫిక్స్ అదిరిపోవాలంటే విఎఫ్ఎక్స్ టీం బ్రహ్మాండంగా కుదరాలి. కెమెరామ్యాన్ సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్, విఎఫ్ఎక్స్ హెడ్ కమల్ కన్నన్, స్టైలింగ్ రమా రాజమౌళి, వీళ్ళందరికీ పెద్ద దిక్కు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. కట్ చేస్తే వర్క్ స్టార్ట్. షూటింగ్లో చాలా భాగం రామోజీ ఫిలిం సిటీలోనే. కొన్ని రియల్ లొకేషన్స్ కానీ కొంత గ్రాఫిక్స్ ఉదయగఢ్ కోట కట్టాలి. ఇరాన్ నుంచి ఓ ఎక్స్పర్ట్ వచ్చాడు. గద్ద షేపులో డిజైన్ ఇచ్చాడు. కొద్ది భాగం సెట్ వేయటానికి 3 నెలలు పట్టింది. మొత్తం కోట సెట్ వేయాలంటే 6 నెలల పైనే అవుతుంది. రాజమౌళికి చిర్రెత్తుకొచ్చింది. అంతా టైం వేస్ట్ వ్యవహారమిది. గ్రాఫిక్స్ వాళ్లకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు అన్నాడు. పీటర్ హెయిన్ ఫుల్ డేట్స్ తీసేసుకున్నాడు రాజమౌళి. ఫైట్లు అలా ఇలా ఉండకూడదు. కళ్ళు చెదిరిపోవాలి. ముఖ్యంగా 100 మంది యోధులతో ఫైటింగ్ సీక్వెన్స్. దీనికైతే షూటింగ్కు ముందే బోలెడంత గ్రౌండ్ వర్క్, ప్రాక్టీస్ సెషన్స్. ఈ సినిమాలో బోలెడన్ని రిస్కీ షాట్స్. పీటర్ హెయిన్ ఎక్కడా తగ్గటం లేదు. బైక్ను గాల్లోకి లేపే సీన్ తీస్తున్నారు. చరణ్కు చేసి చూపిస్తున్నాడు పీటర్ హెయిన్. ఫస్ట్ టేక్ ఓకే, కానీ చిన్న చేంజ్. సెకండ్ టేక్ చేసి చూపిస్తున్నాడు పీటర్ హెయిన్. బైక్తో గాల్లోకి లేచాడు. 80 నుంచి 90 అడుగుల ఎత్తు. ఎక్కడో చిన్న మిస్టేక్, స్ప్లిట్ సెకండ్. అంత పైనుంచి ఫోర్స్గా డామ్ అని కింద పడ్డాడు. ఎన్ని ఎముకలు విరిగిపోయాయో, అసలు బతికే ఛాన్స్ ఉందా అనుకున్నారు టీం అంతా. కిమ్స్లో చేర్చారు. ప్రాణభయం లేదు.
కానీ 4 months బెడ్ మీద నుంచి కాలు దించితే కష్టమన్నారు డాక్టర్లు. పీటర్ హెయిన్ మొండోడు, నెలకి తిరిగొచ్చాడు. అదే బైక్ షాట్ మళ్లీ తీశారు. కాలభైరవ పాత్ర కోసం చరణ్ ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు. బాడీ పెంచాడు, లుక్కులో రాజసం తీసుకొచ్చాడు. నిజంగా యోధుడిలాగానే తయారయ్యాడు. రాజమౌళి చెప్పింది తూచా తప్పకుండా చేస్తున్నాడు. మగధీరను అతను ఫుల్గా ఓన్ చేసేసుకున్నాడు. రాజస్థాన్ ఎడారిలోని లొకేషన్స్ కోసం వెళ్ళినప్పుడు తగిలింది బాదల్. సింహం లాంటి గుర్రం కన్ను మూసి తెరిచేలోపు ఆమడ దూరం పరిగెడుతుంది. కానీ జగముండి అస్సలు మాట వినదు. చరణ్ ఆ గుర్రానికి ఫ్యాన్ అయిపోయాడు. ఈ గుర్రం నాకు కావాలి అన్నాడు. దాంతోనే షూటింగ్. వాటర్ ఫాల్స్ నుంచి జంప్ చేసే షాట్లో కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయింది. చరణ్ లిగ్మెంట్కు గాయమైంది. 2 నెలలు బెడ్ రెస్ట్. రాజమౌళి ఓ తపస్సులా షూటింగ్ చేస్తున్నాడు. సినిమా బిగినింగ్లో హీరోయిన్లు పర్వతాల నుంచి పడిపోయే సీన్ కోసమైతే చాలా వర్క్ చేశాడు. షాట్ బై షాట్ రాసుకొని రికార్డింగ్తో సహా స్టోరీ బోర్డ్ చేసి గ్రాఫిక్స్ వాళ్లకు ఇచ్చాడు. షూటింగే ఓ యజ్ఞం అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతకు మించిపోయింది. విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి బోలెడంతమంది ఫ్రీలాన్సర్ పనిచేస్తున్నారు. అందరికీ పీస్ వర్కులు. మళ్ళీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం. వర్క్ అంతా ఒకే చోట జరిగితే ఓకే, కానీ రకరకాల ప్లేసుల్లో రకరకాల మనుషులతో చేయించుకోవడం అంటే నిజంగా నరకం. కానీ రాజమౌళి భరిస్తున్నాడు. చివరి క్షణం వరకు మంచి ఫలితం కోసం పోరాడుతూనే ఉన్నాడు. రిలీజ్కు 2 రోజుల ముందు కూడా కొన్ని షాట్స్ నచ్చక బెటర్ చేయించుకున్నాడు. రిలీజ్ ముందు రోజు రాత్రే హైదరాబాద్ బంజారాహిల్స్ సినీమాక్స్లో ప్రివ్యూ వేశారు. పిన్ డ్రాప్ సైలెన్స్. తుఫాను ముందర ప్రశాంతత అంటే ఇదేనేమో. ఆ తర్వాత తుఫాను ఆగలేదు. మగధీర జూలై 31, 2009 విడుదలైంది. థియేటర్లు మొత్తం రాసిచ్చా, రచ్చ. మేఘ అభిమానులకు అసలైన పండగ అంటే ఏంటో చూపించింది మగధీర. ఎక్కడ చూసినా అవే పాటలు. మొత్తానికి సినిమా నెక్స్ట్ లెవెల్ టాక్తో దూసుకుపోయింది. కానీ మగధీర చిత్రానికి కేవలం 40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 77.96 కోట్ల షేర్ను రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు 37.54 కోట్ల రూపాయల భారీ లాభాలు దక్కాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 104 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పాత రికార్డులన్నీ చెల్లాచెదురు. 100 రోజుల వరకు హౌస్ఫుల్సే. 223 థియేటర్లలో 100 days. కోట్లకు కోట్లు వసూలు. నైజాం 22.020 crores. సీడెడ్ 13 crores. ఉత్తరాంధ్ర 5.90. ఈస్ట్ 4.32 కోట్లు. వెస్ట్ 4.113. గుంటూరు 5.18 crores. కృష్ణా 3.63 crores. నెల్లూరు 3.30 కోట్లు. ఏపీ ప్లస్ తెలంగాణ 61.66. రెస్ట్ ఆఫ్ ఇండియా 8.30. ఓవర్సీస్ 3.50. తెలుగు వర్షన్ 73.46 కోట్లు. తమిళ్ ప్లస్ మలయాళం 4.50 crores. వరల్డ్ వైడ్ 77.96 crores షేర్స్ను సొంతం చేసుకుంది. మగధీర చిత్రంతో మీకున్న మెమరీస్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని సినిమాల వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.